దేశంలో పెరుగుతున్న మోనోపోలీ డియోపోలీ వ్యవస్థలు భారత ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. న్యూఢిల్లీలో నిర్వహించిన జనసంసద్ కార్యక్రమంలో భాగంగా చిన్న మధ్య తరహా ఐస్ క్రీం తయారీదారుల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కేవలం కొద్దిమంది కార్పొరేట్ మిత్రుల ప్రయోజనాల కోసం జీఎస్టీ నిబంధనలను కఠినతరం చేస్తూ చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా ఐస్ క్రీం రంగాన్ని కంపోజిషన్ స్కీమ్ నుండి తొలగించడం, భారీ పన్నులు, ఫీజులు పెంచడం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం ద్వారానే దేశంలో యువతకు ఉపాధి లభిస్తుందని, బీజేపీ అవలంబిస్తున్న ఏకాధిపత్య విధానాలను ప్రజలందరూ ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. If you want to create jobs for people, the small and medium industry is the place where it's going to be done. And what the BJP does, what specifically Mr. Narendra Modi does, is helps monopolies crush these people. And when you hand monopoly power to somebody, you basically destroy the market. And the monopolist can do whatever he wants, and there is no control on the monopolist. So that's why I feel that it's important that we give protection to small and medium industries. We look after them because they have a space in the economy. There's also a reason why Mr. Narendra Modi is ensuring monopolies are built. It's because that's the easiest way for him to fund the BJP. These poor fellows, they don't have access to him, they don't have access to his offices, so they can't basically finance the BJP. And that's really the link between the BJP and the creation of monopolies. Now, they're creating them everywhere. You can see there's, of course, the largest ones are Ambani and Adani, but in every sector they are creating monopolies, and this is dangerous for the country. It weakens the structure of the country, and it ensures that large numbers of Indian people, Indian youngsters, దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో సత్యమేవ జయతే బ్యానర్లతో నిరసన తెలిపిన ఎంపీలు బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈడీ, సిబిఐ, ఐటీ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎటువంటి సంబంధం లేదని, ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను కోర్టు సైతం కొట్టేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కోలేకే నిత్యం అధికారంలో ఉండాలనే అహంకారంతో బీజేపీ ఇలాంటి అక్రమ కేసులకు పాల్పడుతోందని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈరోజు మకర్ద్వార్ ముందు సత్యమేవ జయతే ఏదైతే బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ లాంటి ఇండిపెండెంట్ సంస్థలను కూడా వారి అవసరానికి వాడుకుంటుందో అన్నదానికి ఈరోజు మా యొక్క ప్రొటెస్ట్ నిదర్శనం. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారికి ఏ సంబంధం లేదు నేషనల్ హెరాల్డ్ స్కీమ్ అని చెప్పినా గానీ వినకుండా ఈడీ తీసుకెళ్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలాలు చేసింది. కోర్టు వారిని బుజ్జగించి అసలు ఏమీ ప్రూఫ్స్ లేని కేసును ఎందుకు తీసుకొచ్చిరని చెప్పి నిన్న కొట్టివేయడం జరిగింది. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోలేక కంటిన్యూగా ఎన్నికల పవర్ లో ఉండాలి అన్న ఆలోచనతోటి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను ఈ రోజు ప్రపంచానికి తేట తెల్లం చేయడానికి ఇక్కడ ప్రదర్శన చేస్తున్నాం. कांग्रेस के सांसद विरोध प्रदर्शन संसद भवन में बुलेटिन లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.